అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం. నాకు తెలుసు ఆల్రెడీ అందరు గెస్ చేసేసే ఉంటారు ఈ ప్లేస్ ఎక్కడ అనేది. ఎస్, మీ గెస్సింగ్ అయితే చాలా 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 కరెక్ట్. అవునండి, రుద్రేశ్వర్ అయితే వచ్చేసాము. సడన్గా మా కారు అటు తిరగగానే గోపురం పెద్దది కనిపించింది. అలా కనిపించిన వెంటనే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అది అయితే నిజంగా చెప్పలేను, అసలు అంత బాగుందనమాట దూరం నుంచి చూస్తుంటేనే. ఈ ప్లేస్ ఈ మధ్య రీల్స్లో బాగా వైరల్ అయ్యాక నేను కూడా రావాలనుకున్నాను. ఎలాగో కుదిరింది, వచ్చేసాం. కాకపోతే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ యొక్క స్టోరీ అయితే నాకు తెలియదు అనమాట. నాకు తెలిసాక అర్థమయ్యింది. నాకు ఆల్రెడీ ఈ స్టోరీ తెలుసు, కాకపోతే ఈ ప్లేస్కి సంబంధించిన స్టోరీ అని మాత్రం నాకు తెలీదు. ఒక్కొక్కసారి మన ప్రయాణాలు కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి. మనమైతే ఈ ప్లేస్ గురించి కొంచెం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. 20 ఫ్లోర్స్ ఉన్న ఈ గోపురం ఈ మధ్యనే 2008లోనే కట్టారనమాట. ఈ గోపురానికైతే మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. దీనికైతే ఛార్జ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ వెళ్ళొచ్చు అనమాట లిఫ్ట్లో. అంతేకాదు, ప్రపంచంలో కల్లా 2వ పెద్ద శివుని విగ్రహం ఇక్కడే ఉంది. 120 అడుగుల ఎత్తులో ఉండే ఈ శివుని విగ్రహం సూర్యకిరణాలు పడితే మెరిసేలాగా ఏర్పాట్లయితే చేశారు. నాకైతే ఈ ప్లేస్కి వచ్చేదాకా తెలియదు, మన కళ్ళకు కూడా ఒక సంతోషం అనేది ఉంటుంది. నిజమండి, కర్ణాటకలో ఉండే టెంపుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కొంచెం ఇల్లుల్లో ఉన్నట్టు అనిపించాయి నాకైతే. ఉడిపి కానీ, ధర్మస్థలి, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, అంటే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి ఇలా గోపురం ఉంది చిన్నది. కాకపోతే నాకు ఇక్కడ డిఫరెంట్గా ఏమనిపించిందంటే మన ఆంధ్ర వైపు టెంపుల్ లాగా అనే ఫీల్ వచ్చిందనమాట. ఇక్కడ కర్ణాటకలో అన్నీ సగం ఇల్లులాగే అనిపించాయి. నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. ఇప్పుడైతే మనం లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్ళిపోయి వ్యూ అయితే చూద్దాము. 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట, అంత బాగుంది ఇక్కడ వ్యూ. మరి మీరు కూడా చూసేయండి. అద్భుతం కదా, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఒక పక్క సముద్రం, ఒక పక్క గ్రీనరీ, ఒక పక్క దేవుడు. ఇదే కదా మనకు కావాల్సింది అనిపించేసింది. ఇక ఆలయ విశేషానికి వస్తే, రుద్రేశ్వర్ టెంపుల్కి పురాణాల ప్రకారం అయితే ఒక బ్యూటిఫుల్ చరిత్ర అయితే ఉంది. దాని గురించి సింపుల్గా తెలుసుకుందాం. ఇది త్రేతాయుగం రామాయణం టైం నుంచి ఉన్న టెంపుల్ అనమాట. అమరత్వాన్ని పొందడానికి రావణాసుడు అయితే తపస్సు చేస్తూ ఉన్న టైంలో రావణాసుని యొక్క భక్తికి మెచ్చి రావణాసుడికైతే ఒక వరం ఇస్తాడు అమరత్వాన్ని పొందడానికి. అది ఏంటంటే అత్యంత శక్తివంతమైన ఆత్మలింగాన్ని రావణాసుని చేతిలో పెట్టి ఒక షరత్ అయితే విధిస్తాడు. అది ఏంటి అంటే, నువ్వు లంకకు తీసుకెళ్లే లోపు నువ్వు కనుక ఈ ఆత్మలింగాన్ని కింద కానీ పెట్టినట్లయితే అది అక్కడికక్కడే స్థాపితమైపోతుంది, ఇక అది అక్కడే ఉండిపోతుంది అని అర్థం అన్నమాట. ఇక ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ ప్రపంచ వినాశనం జరుగుతుంది అనే భయంతో వినాయకుడిని అయితే హెల్ప్ అడుగుతారనమాట. ఆ వెంటనే వినాయకుడు ఒక చిన్న బాలుని వేషంలో రావణాసుని దగ్గరికి వస్తారు. అదే టైంలో రావణాసునికి సంధ్యావందనం చేసుకునే టైం అయింది. అక్కడ కనిపిస్తున్న ఆ బాలుని రూపంలో ఉన్న వినాయకుడిని చేతుల ఆత్మలింగాన్ని పెట్టి సంధ్యావందనానికి అయితే వెళ్తాడు. నేను వచ్చేలోపు ఈ విగ్రహాన్ని నువ్వు కింద పెట్టొద్దు అని. కానీ బాలుడు రూపంలో ఉన్న వినాయకుడు అయితే ఒక చిన్న షరత్ అయితే పెడతాడు. నేను 3 సార్లు పిలుస్తాను, ఈ లోపు గనక నువ్వు రాకపోతే నేనైతే కింద పెట్టేస్తా అని. ఇక వినాయకుడు అయితే 3 టైమ్స్ పిలిచేసి ఇంకా కింద పెట్టేస్తాడు. వన్స్ కింద పెట్టేసిన తర్వాత రావణాసుడు ఎంతో కోపంతో ఆత్మలింగాన్ని అయితే చాలా గట్టిగా లాగుతాడనమాట. ఆ లాగే క్రమంలో ఆత్మలింగానికి ఉండే వస్త్రం వచ్చి రుద్రేశ్వర్లో పడుతుంది. గణపతయ్య చేతుల మీదుగా ప్రతిష్ఠించిన ఆత్మలింగమే గోకర్ణలో ఉంది. మీరు గమనించినట్లయితే మేమైతే రుద్రేశ్వర్ నుంచి ఆ గోకర్ణకైతే వచ్చేసాము. గోకర్ణకు వచ్చేసరికి చాలా లేట్ అయింది. మా పిల్లలు మేము చాలా బాగా అలసిపోయామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీకు గనక మా ప్రయాణం నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.